ప్రయాణికులకు త్వరలో వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రానుంది. విశాఖ నుంచి తిరుపతికి జనవరిలో ఈ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇందులో టికెట్ ధర రాజధాని ఎక్స్ప్రెస్ రేట్లతో సమానంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు దాదాపు పూర్తయింది. తిరుపతి నుంచి వందే భారత్ రైళ్ల సంఖ్య పెంపు కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తిరుపతి, సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు నడుస్తుంది. విజయవాడ వయా రేణుగుంట మీదుగా చెన్నైకు వందే భారత్ రైలు ఉంది. అయితే తిరుపతి, బెంగళూరు, చెన్నై మధ్య కూడా వందే భారత్ నడపాలని జిల్లా వాసులు, ప్రజా ప్రతినిధుల నుంచి డిమాండ్ ఉంది. అలాగే విశాఖ నుంచి కూడా తిరుపతి, బెంగళూరుకు నడపాలనే డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుతం విశాఖ మీదుగా 4 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు 2, భువనేశ్వర్, దుర్గ్ కు ఒక్కోటి నడుస్తున్నాయి. కొత్తగా విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరుకు వందే భారత్ ను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే మంత్రికి ఎంపీల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనలపై రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించింది. వీటిని అధ్యయనం చేయాలని అధికారులకు సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఒక వందే భారత్ స్లీపర్ ను విశాఖ నుంచి తిరుపతికి ప్రారంభించేలా అంగీకరించినట్లు తెలుస్తోంది. విశాఖ, తిరుపతి మధ్య దూరం ఎక్కువ కావడంతో 160 కిలోమీటర్ల వేగంతో పాటుగా ఆధునిక టెక్నాలజీతో, విలాసవంతమైన సౌకర్యాలతో రూపొందిస్తున్న వందే భారత్ స్లీపర్ ను ఈ మార్గంలో నడిపేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ప్రతి రైలులో 16 కోచ్లు, 832 నుంచి 1128 వరకు బెర్తులుంటాయి. జనవరిలో ఈ రైలు పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఇందులో టికెట్ ధర రాజధాని ఎక్స్ప్రెస్ రేట్లతో సమానంగా ఉంటుంది. ప్రస్తుతం విశాఖ, తిరుపతి సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తున్న మార్గంలోనే రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా రాత్రి సమయాల్లో ఈ వందే భారత్ నడిచేలా అధికారులు తుది స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ వందే భారత్ ఏర్పాటు ద్వారా తిరుపతి, విశాఖ మార్గంలో నడిచే ఇతర ప్రధాన రైళ్లపైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.